ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, బోలో భారత్ మాతా కీ చెప్పండి అన్న గట్టిగా, మీరు చూడలేదండి. జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా, భారత్ మాతా కీ జై జై మాతా, భారత్ మాతా. భారత్ మాతా. నమస్తే మిత్రులు, స్వాగతం. లక్ష్మణ సమాజం దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరగడం సందర్భంగా అలాగని చూసినట్టయితే ఎన్డీఏ కూటమి బీహార్లో కూడా దూసుకెళ్లడం, మధ్యప్రదేశ్లో మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే దుబాక దంగల్. దుబాకలో ఎవరు మేమొస్తామా అటు ప్రభుత్వం మరి ప్రతిపక్షంలో ఆయన ఖచ్చితంగా గెలపాలనే ఉద్దేశంతో మరి రఘునందన్ రావు గారు గెలవడం జరుగుతుంది. ఫలితంగా ఉప్పల్ నియోజకవర్గం నాచారం ఎక్స్ రోడ్ దాకా మరి బీజేపీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా మరి నినాదాలు ఇచ్చుకుంటూ గెలుపును ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం అశ్వత్థామరెడ్డి గారు మాట్లాడుతున్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్. దుబ్బాకలో ఈరోజు ప్రశ్నించే గొంతుకను గెలిపించి ప్రజలు తగు న్యాయం చేసినారు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి గడ్డుకాలం ఏర్పడింది. ఈ ఎన్నిక ద్వారా రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, దాని నుంచి రాబోయే 2023 ఎన్నికల్లో జమిలీ ఎన్నికల్లో బీజేపీ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక మంచి అవకాశం లభించింది. ప్రజల్లో మంచి చైతన్యం లభించింది. ప్రజలు మంచి రిప్లై ఇచ్చారు. ఈ విజయంతో ఈ విజయం ఉత్సాహంతో మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా పోటీ చేసి బీజేపీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో గెలవడానికి ఆస్కారం ఏర్పడిందని తెలియజేస్తున్నాను. అయితే ఎటు చూసినా కూడా రైడింగ్ చేయడం కానీ హైదరాబాద్లో అల్లరి సృష్టిస్తున్నారని ఒక మీడియా అయితేనేమి పార్టీ వాళ్ళు, ప్రభుత్వంలో పార్టీ వాళ్ళందరూ కూడా బీజేపీ వస్తే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయని సూచించారు. మరి ఈ విషయాన్ని, ఈ విజయాన్ని ఈ రకంగా ఎలా చెప్పగలరు? న్యాయబద్ధంగా మేము కొట్లాడాం. దుబాకలో వాళ్ళు ప్రభుత్వ అధికారులను, పోలీసు వాళ్ళను కూడా ఉపయోగించి ఎన్నో రైడ్లు చేపించి అడుగడుగున మనిషిని కదలనీయకుండా చేసినా కానీ ఈరోజు మా పార్టీ శ్రేణులు కానీ, పార్టీ నాయకత్వం కానీ ప్రతి ఒక్కరూ కష్టపడి గెలిపించడానికి ప్రయత్నం చేసినారు. ప్రజలు కూడా దానికి తగిన జవాబు ఇచ్చారు. మొన్నటికి మొన్న బీజేపీ కార్యాలయం ముందు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కూడా బీజేపీ పార్టీ మరి ఆత్మహత్యలు చేసుకుంటేందుకు ప్రేరేపిస్తుందని కూడా చెప్పుకొచ్చారు. మరి ఇలా గెలిచినటువంటి విషయాన్ని మీ బండి సంజయ్ గారు అతనికి ఆస్వాదించడం పట్ల మీ యొక్క అభిమానం ఎలా ఉంది? మా నాయకుడు బండి సంజయ్ గారు తగిన జవాబు ఇచ్చారు. ఇప్పుడు యాక్చువల్గా ఒక నాయకుడిని పట్టుకొని అరెస్ట్ చేయడము, అతన్ని గొంతు పిసుకడము, ఒక రాష్ట్ర అధ్యక్షుడిని అనేది కనికరం లేకుండా, ఒక ఎంపీ అన్న కనికరం లేకుండా దుబ్బాకలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు ఆయన అరెస్ట్ చేయడంతో ఒక కార్యకర్త మనసుకు బాధ అయ్యి ఆత్మహత్య పాల్పడడం జరిగింది. అందుకని ఈ విజయాన్ని ఆయనకు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి జిహెచ్ఎంసీలకు మీరు చెప్పినట్టుగానే మరి ఖచ్చితంగా కూడా ముందుగానే టికెట్లు ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? చాలా మటుకు ముందుగానే ప్రకటించే అవకాశం ఉంది. దాంతో అభ్యర్థులు కూడా ముందుగా ప్రణాళిక రూపొందించుకునే అవకాశం ఉంది. మా మీడియా ద్వారా మరి గెలిచినటువంటి మీ రాష్ట్ర అభిమానులందరికీ ఏం చెప్తారు? అందరికీ ఇదే ఊపిని కొనసాగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇదండి మరి దుబాక్ ఎన్నికల్లో జరిగినటువంటి విషయాన్ని అందరూ చూసినారు. అక్కడ జరుగుతున్నటువంటి బండి సంజయ్ మీద దాడి అయితేనేమి ఒక ప్రభుత్వం వైఖరిని కూడా అందరు నిరసనగా గెలిపించడం జరిగిందని, ఇలాగ బండి సంజయ్ గారు అనుకున్న విధంగా కూడా మరి ఏదైతే ఆత్మహత్య జరిగిందో దానికి నిదర్శనంగా ప్రజలు మమ్మల్ని గెలిపించారు. రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా మరి ప్రభుత్వానికి మేము గెలుస్తామనే విధంగా తెలియజేస్తారు. చూస్తున్న విధంగా కెమెరామెన్ గురుముతో మీ సురేష్ దండు.